హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎస్ఆర్కే ఎకానమీ. నేను మీ రవికుమార్ సార్, ఎకానమీ ఫ్యాకల్టీ. మనం ఈరోజు ఒక నూతన టాపిక్ అదేంటి అంటే 2023-24 తెలంగాణ తలసరి ఆదాయం అంటున్నాం. ఫస్ట్ తలసరి ఆదాయం తెలవాలంటే జాతీయ ఆదాయం తెలవాలి. జాతీయ ఆదాయం అనే టాపిక్ ఎకానమీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ జాతీయ ఆదాయం తెలిస్తే ఈ యొక్క టర్మినాలజీ మొత్తం కూడా వస్తుందండి. మరి జాతీయ ఆదాయం అనే టాపిక్ చెప్పండి అని కొంతమంది అభ్యర్థులు కాల్ చేశారు. కంపల్సరీ చెప్తానండి. నెక్స్ట్ మనకి జాతీయ ఆదాయం అనేది యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది, ఫ్రీ క్లాసెసే. మీరు చేయవలసింది ఏంటంటే మన ఎస్ఆర్కే ఎకానమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయడం ద్వారా చాలా మంది అభ్యర్థులకు మన యొక్క ఛానల్ అనేది షేర్ అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే మీకు ఏ టాపిక్ కావాలో కంపల్సరీ కామెంట్స్లో తెలియచేయండి ప్లీజ్. మరి మన టాపిక్ ఏంటి ఈరోజు? తెలంగాణ తలసరి ఆదాయం అంటున్నాం. 2024 ఫిబ్రవరి 10వ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. మరి నేటి తెలంగాణ ఆర్థిక మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క గారు ఈ యొక్క బడ్జెట్ ను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇతను 2024-25 బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఇది తాత్కాలిక బడ్జెట్. మరి ఎంత అమౌంట్ అంటే 2,75,891 crores తో 2,75,891 crores తో ఈ యొక్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారండి. మన యొక్క తెలంగాణ బడ్జెట్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఇంత బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఎందుకు మరి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చు కదా అంటే ఇక్కడ కేంద్రాన్ని అనుసరిస్తూ అంటే కేంద్రంలో మనకి 2024 ఫిబ్రవరి 1న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు రావాల్సిన రాబడులు ఎన్ని, మనం చేయవలసిన ఖర్చులు ఎన్ని అనేది పూర్తి అంశాలు తెలియదు కనుక ప్రస్తుతము ఒక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎప్పుడైతే ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి జూలైలో మనకి పూర్తి కాలపు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది అని గ్రహించండి. మరి మనకి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎకనామిక్ సర్వే అనేది కంపల్సరీ రిలీజ్ చేయాలి. కానీ కేంద్రంలో సమీక్ష అనే పద్ధతిలో మనకి రిలీజ్ చేస్తే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. ఈ అంశాలు ఎలాంటి రిలీజెస్ ఉన్నా కూడా, అప్డేట్స్ ఉన్నా కూడా మీకు మన ఎస్ఆర్కే ఎకానమీ ఛానల్ అందిస్తుంది. అయితే ఇక్కడ చిన్న విన్నపం ఏంటంటే జాతీయ ఆదాయం అనే టాపిక్ చెప్పమని చెప్పారు. ఓకే, చెప్తాను. కాకపోతే ఈ టాపిక్ కు సంబంధించి అంశాలు ప్రతి అంశం కూడా, ప్రతి అప్డేట్ కూడా మీకు అందిస్తాను. నేను ఈ ఛానల్ పెట్టింది గ్రూప్ 1 ప్రిలిమినరీ టెస్ట్ క్వాలిఫై కావాల్సిన అభ్యర్థులకు ఎకానమీ అప్డేట్స్ అందించాలనే ఉద్దేశంతో పెట్టాను. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే రైట్, మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే మన యొక్క తెలంగాణ తలసరి ఆదాయం 2023-24లో ఎలా ఉంది అనేది చూస్తే ఫస్ట్ జీడిపి అంటే ఏంటి, జిఎస్డిపి అంటే ఏంటో తెలవాలి. మరి జీడిపి జిఎస్డిపి తెలవాలి అన్నప్పుడు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కు, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కు మధ్య తేడా ఏంటి, అసలు జీడిపి ఏంటి, జిఎన్పి ఏంటి, ఎన్డిపి ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి, బేసిక్ ప్రైస్ అంటే ఏంటి, ఓకేనా, కరెంట్ ప్రైస్ అంటే ఏంటి, కాన్స్టాంట్ ప్రైస్ అంటే ఏంటి, ఈ ధరలు తెలవాలండి. అంటే వాస్తవానికి ఈ ధరలు తెలవకుండా, అలాగే ఇక్కడ ప్రాథమిక రంగం అంటే ఏంటి, ద్వితీయ రంగం అంటే ఏంటి, తృతీయ రంగం అంటే ఏంటి, అలాగే వ్యవసాయ రంగం అంటే ఏంటి, పారిశ్రామిక రంగం అంటే ఏంటి, సేవా రంగం అంటే ఏంటి, ఈ రంగాలలో వృద్ధి రేట్లు అంటే ఏంటి, ఈ అన్ని టాపిక్స్ తెలవాలంటే కంపల్సరీ జాతీయ ఆదాయం అనే టాపిక్ తెలియాలి. జాతీయ ఆదాయాన్ని ఏ సంస్థ లెక్కిస్తుంది, గతంలో ఏ సంస్థ లెక్కించింది, సిఎస్ఓ వారు లెక్కించినప్పుడు జాతీయ ఆదాయ గణాంకాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎన్ఎస్ఓ వారు లెక్కించేటప్పుడు జాతీయ ఆదాయ గణాంకాలు ఎలా ఉన్నాయి, అంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఎలాంటి మెజర్మెంట్స్ ఉపయోగిస్తున్నారు, ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు జాతీయ ఆదాయ గణాంకాలను ఎప్పుడు మొదలు పెట్టారు, ప్రస్తుత గణాంకాలు ఎలా ఉన్నాయి, అసలు ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది, మరి MOSPI మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు ఈ యొక్క గణాంక విభాగాన్ని మొత్తం తన దగ్గర పెట్టుకొని గణాంకాలను ఎలా రిలీజ్ చేస్తుంది అనేది కూడా మనము జాతీయ ఆదాయం అనే టాపిక్ లో చూడవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా మనకున్న అప్డేట్ ఏంటంటే 2023-24
తెలంగాణ తలసరి ఆదాయము మనం పరిశీలించాలంటే ఫస్ట్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటున్నాం, అంటే రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి అని. ఇది ప్రస్తుత ధరల్లో చెప్తున్నాం. ప్రస్తుత ధరలకు స్థిర ధరలకు తేడా ఉంటుంది. ప్రస్తుత ధరలు లెక్కించేటప్పుడు మనం ఏ విధంగా లెక్కిస్తాం, స్థిర ధరల్లో లెక్కించేటప్పుడు ఏ విధంగా లెక్కిస్తాం అనేది మనం జాతీయ ఆదాయం అనే టాపిక్ లో చూడవచ్చు. మరి జాతీయ ఆదాయం అంటే ఏంటి? మనం తీసుకున్నట్లయితే ఒక దేశం తీసుకుంటే ఒక దేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలను మార్కెట్ ధరలతో లెక్కించినప్పుడు, ఓకేనా, ఇక్కడ రెండు రకాల ధరలతో లెక్కించవచ్చు. అంటే ఇక్కడ అంతిమ వస్తువులు సేవలను లెక్కించాలండి. అలా లెక్కించినప్పుడు జాతీయ ఆదాయం వస్తుంది అని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. దీనికి అనేక ఆర్థికవేత్తలు జాతీయ ఆదాయం గురించి నిర్వచనాలు ఇచ్చారు. జాతీయ ఆదాయాన్ని అనేక విధాలుగా మనం చెప్పొచ్చు. ప్రజలందరి ఆదాయాలను జాతీయ ఆదాయం అనొచ్చు, ఓకేనా, ప్రజలందరి ఖర్చులను జాతీయ ఆదాయం అనొచ్చు, ఓకేనా, మొత్తం ఉత్పత్తిని జాతీయ ఆదాయం అనొచ్చు. అంటే ఇక్కడ ఏంది, ఉత్పత్తి ఈక్వల్ టు అంటే ప్రొడక్షన్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ఆదాయం అవుతుందని కూడా మనం చెప్పొచ్చు. ఇలా సర్క్యులేషన్ మొత్తం కూడా జాతీయ ఆదాయం అనే టాపిక్ లో మనం చూద్దాం. అయితే ఇక్కడ మరి జిడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎలా ఉంది మనం చూస్తే, మరి దేశంలో ఎలా ఉంది, రాష్ట్రాల్లో ఎలా ఉంది అంటే ఇక్కడ మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చెప్తున్నాం. ఏంటి అంటే 2022-23 సంబంధించి 2022-23 తెలంగాణ స్టేట్, అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ ని ఎలా తెలంగాణ టీజీగా మార్చారు కదా, టీజీగా మార్చారు. టీజీ జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి ఎంత అంటే ఇక్కడ 13,02,371 crores ఉంది. ఏది 2022-23కి గాను. మరి 2023-24 లో తెలంగాణ జిఎస్డిపి ఎంత అంటే 14,49,708 crores ఇలా ఉంది. అంటే ఇక్కడ చూడండి, మరి జిఎస్డిపి పెరిగిందా తగ్గిందా? ఇక్కడ చూస్తే 13,02,371 crores నుంచి 14,49,708 crores ఉంది, అంటే పెరిగింది. పెరిగినప్పుడు గ్రోత్ రేట్ ఎంత అంటే 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రోత్ రేట్ 11.3% ఉంది. మరి అంతకుముందు ఉన్న గ్రోత్ రేట్ ఎలా చూస్తారు? 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని పోలుస్తూ చూస్తారు. అంతకుముందు ఎంత ఉందంటే 14.7% ఉంది. ఇక్కడ చూడండి, 2022-23 గాను తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత అంటే 14.7%. మరి 2023-24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ జిఎస్డిపి అంటే తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటు ఎంత అంటే 11.3%. అంటే ఎంత పెరిగిందండి? ఇక్కడ మనం గమనించినట్లయితే పెరిగిందా తగ్గిందా? తగ్గింది. గతంలో 14.7% ఉంటే ప్రజెంట్ ఎంత 11.3% ఉంది. అంటే మనం ఇక్కడ గమనించినట్లయితే ఎంత తగ్గింది అన్నప్పుడు 3.4% తగ్గిందండి. గత ఆర్థిక సంవత్సరాన్ని తీసుకుంటే అంటే 2022-23 ఆర్థిక సంవత్సరానితో 2023-24 ఆర్థిక సంవత్సరాన్ని పోలిస్తే మనకి జిఎస్డిపి పెరిగింది, కానీ జిఎస్టిపికి సంబంధించిన వృద్ధి రేటు తగ్గింది. మరి ఇలా తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా తలసరి ఆదాయం కూడా వృద్ధి రేటు తగ్గుతుంది. ఇది గమనించాలి. అంటే ఎంత తగ్గింది? 3.4% తగ్గింది. మరి ఇదే సంవత్సరాలలో మన ఇండియాను పోలిస్తే అంటే మన భారతదేశ వృద్ధి రేటు ఎంత అంతే కదా, 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జిడిపి వృద్ధి రేటు వచ్చేసి 16.1% ఉంది. ఇప్పుడు 2022-23లో. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరానికి గా మనకు ఎంత వృద్ధి రేటు ఉంది అంటే 8.9% ఉంది. అంటే ఇక్కడ భారత్ లో మరి ఘోరంగా తగ్గింది. అంటే 16.1% నుండి 8.9% తగ్గిపోయింది. దీనికి ప్రధాన కారణాలు ఏంటి అనేది మనం జాతీయ ఆదాయం అనే టాపిక్ లో చూడొచ్చు. అయితే ఇక్కడ మొత్తానికి గమనిస్తే మనం మన ఇండియా గ్రోత్ రేట్ తో పోలిస్తే మన తెలంగాణ గ్రోత్ రేట్ అనేది ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది చూడండి. ఇక్కడ మనకి 2023-24 లో తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ రేట్ 11.3%. అదే ఇయర్ లో ఇండియా గ్రోత్ రేట్ ఎంత ఉంది? 8.9%. మరి ఎంత పెరిగినట్టు? మనది ఎంత ఎక్కువ ఉంది? 2.4%. అలా చూసి కూడా మనం హ్యాపీగా ఫీల్ కావచ్చు. ఎందుకంటే భారత గ్రోత్ రేట్ కంటే తెలంగాణ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది అని కూడా పోల్చొచ్చు. మనం ఈ మధ్య ఎకనామిక్ సర్వేలలో ఇలాంటి అంశాలను చూస్తున్నాం. ఎకనామిక్ సర్వే అనేది రిలీజ్ కాలేదండి. రిలీజ్ కావడమే నేను మొత్తం టోటల్ అప్డేట్స్ మొత్తం క్లాసెస్ అనేది మీకు చెప్తాను. రైట్, చూద్దాం.
మరి దీన్ని అలాగే తెలంగాణ తలసరి ఆదాయం చూస్తే తెలంగాణ తలసరి ఆదాయం 2023-24 సంవత్సరానికి సంబంధించి ఇది అప్డేట్ అండి. 3,43,297 రూపాయలండి. ఇది రూపాయలు. ఎందుకు తలసరి ఆదాయాన్ని ఎలా చెప్తామన్నప్పుడు టోటల్ గా ఇక్కడ జాతీయ ఆదాయం బై జనాభా చేస్తే మనకి తలసరి ఆదాయం అనేది వస్తుంది. తలసరి ఆదాయం ఈక్వల్ టు జాతీయ ఆదాయం బై జనాభా. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఈక్వల్ టు తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి బై తెలంగాణ జనాభా వేస్తే మనకి ఈ యొక్క జాతీయ ఆదాయం అనేది వస్తుంది. ఇది రూపాయలలో వస్తుంది. అంటే 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ఎంత అంటే 3,43,297 రూపాయలు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. గతంలో 2022-23లో 3,09,912 రూపాయలు ఉండే. ఇది మన యొక్క తెలంగాణ బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి గారు తెలియజేసిన అంశాలు. ఏమన్నా అప్డేట్స్ ఉన్నా నేను చెప్తాను. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను MOSPI వారు అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు ఒక గణాంక విభాగాన్ని నుంచి కొంత అంశాన్ని పొందుపరిచారు. అంటే ఇక్కడ రాష్ట్రాల వారీగా తలసరి ఆదాయం ఎలా ఉంది అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అందులో తెలంగాణ మరి తలసరి ఆదాయంలో 3వ స్థానంలో ఉంది. అంటే సిక్కిం, గోవా తర్వాత తెలంగాణ 3వ స్థానాన్ని ఆక్రమించింది. గతంలో 10వ స్థానంలో ఉండే. 10వ స్థానం నుంచి ఏకంగా మరి తెలంగాణలో తలసరి ఆదాయంలో చూస్తే దేశంలో తలసరి ఆదాయంలో చూస్తే తెలంగాణ స్థానం 3వ స్థానం అనేది గమనించాలి. ఇలా మనము ఈ యొక్క అప్డేట్స్ ను మీ ముందు ఉంచుతాం. మన యొక్క ఛానల్ ను ఫాలో కాండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసము మనకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.